గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా యూరియాని ఇవ్వకుండా నానా రకాలుగా రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే చంద్రబాబు కానీ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ కనీసం స్పందించకపోవడం చాలా దారుణం. అయితే ఇప్పుడు కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యూరియా కోసం ఈ రైతు ఆర్ఎస్కేల్లో ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యూరియా బస్తాలని బ్లాక్ మార్కెట్కి తరలించి ఒక్కొక్క బస్తాకు 300 నుంచి 400 రూపాయల వరకు లాభాలని పొందడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అలాగే బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కానీ. అయితే ఈ రైతులు పడుతున్నటువంటి కష్టాల్ని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో డిఆర్ఓ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వడానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఖచ్చితంగా రైతులందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఈ ప్రైవేట్కి ఇచ్చిన యూరియాను బ్లాక్ చేసి బస్తాలకి 270 రూపాయలు ఉంటే దాన్ని 450 నుంచి 600కి అమ్మడం జరుగుతుంది. అదే రకంగా ఒక్కో బస్తాకు 200 రూపాయల నుంచి 300 రూపాయలు ఆర్జించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం కానీ అలాగే వీళ్ళు తరలించినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు కూడా రాష్ట్రంలో ఈ యూరియా కొరత లేదని గతంలో కన్నా ఎక్కువే ఇచ్చామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే చెప్పామో బ్లాక్ మార్కెట్కి తరలించి కేవలం ఈ డబ్బులు సంపాదనే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఇప్పుడు మనమంతా కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఈరోజు యూరియా ఎందుకు దొరకడం లేదు? అదే రకంగా మా ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకి ఆ రోజు ఈ యూరియాని కానీ అలాగే ఎరువులంతా కూడా సరఫరా చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతం చూసినట్లయితే ఈ యూరియా కానీ అలాగే ఎరువులు ఏదైతే ఉందో వీటి ఏది కూడా సరఫరా చేసే పరిస్థితులు ఈరోజు కనిపించడం లేదు. అదే రకంగా మా ప్రభుత్వంలోనే మేము ఆర్బీకేల ద్వారా ఏ రకంగా అయితే పంపిణీ చేసాం ఆ విషయం అంతా కూడా తెలుసు. కానీ అదే రకంగా గతంలో మేము ఏదైతే బయట మార్కెట్ కన్నా 50 రూపాయలు తక్కువ చేసి ఆ రోజు రైతన్నలకు అందించడం జరిగింది. ఏదైతే ఈ ఎరువులు ఉందో ఈ ఎరువులను టీడీపీ వాళ్ళే దారి మళ్లించి వాళ్ళు అధిక ధరకు అమ్ముకోవడం, అలాగే మరోవైపు ఈ నల్లబజారుకు తరలించి వాళ్ళ అక్రమ నిర్వహణలు ఏదైతే చేస్తున్నారో వారి మీద ఈ ప్రభుత్వం తనిఖీలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబుకు ఓటేస్తే భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి ఆ రోజు అన్నారు. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఈరోజు ఇవ్వలేకపోవడం చాలా దారుణం. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. మరోవైపు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే ఈరోజు రాష్ట్రంలో రైతన్నలకు అండగా ఉన్నాం, మేము రైతన్నలకు అందరికి కూడా మంచి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మరి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఈరోజు అసత్య ప్రచారాలు ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని ఉద్దేశించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యూరియా సహా రైతులకు అవసరమైనటువంటి ఎరువుల్ని వెంటనే పంపిణీ చేయాలని అలాగే బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని